ఒకసారి అతను నడుచుకుంటూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తే నేను అటు నుంచి వెళ్తున్నా ఆగిన. ఏం సంగతి, ఎందుకే మీరేమో నడుచుకుంటూ పోతుండ్రు ఏంది, కొడుకు మంత్రి కదా ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఏమైనా కొనుక్కొస్తారు కదా అని. ఎందుకు లేని ఆయన ఇంకా ఆయనని ఇబ్బంది పెట్టుడు, నాకు ఏదో నా పని నేను చేసుకుంటాను. ఈ మధ్య కాలంలో ఆ తండ్రి చనిపోయినప్పుడు మన వాళ్ళందరూ కూడా పోయి పరామర్శించి వచ్చిన మాజీ మంత్రిని. కానీ అతను తండ్రి పట్ల వ్యవహరించిన తీరు చాలామందికి తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు, ప్రజాప్రతినిధులు. అందుకే ఈ చట్టం ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకే కాదు అధ్యక్ష, ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన. ప్రజాప్రతినిధులుగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు కూడా కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించిన వాళ్ళు ఒక కలెక్టర్ దగ్గర, ఒక ప్రభుత్వ అధికారి దగ్గర నా కొడుకు నన్ను సరిగ్గా చూసుకుంటలేడు అని ఒక అప్లికేషన్ పెట్టిందంటే ఆ వ్యక్తులను సమాజం అంతా బహిష్కరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తల్లిదండ్రులను చూసుకోనోడు ఈ సమాజంలో మనిషిగా జీవించడానికి కూడా అర్హత లేదు అధ్యక్ష. అట్లాంటి వాళ్ళని మనం అందరం సామాజిక బహిష్కరణ చేయడమే కాకుండా చట్ట పరిధిలోకి పట్టుకొచ్చి